వామ్మో! వామ్మో! పోస్టర్‌లు చూసి నేను చాలా నవ్వుకున్నా. అసలు తనుజందర్‌ను ఒక లెక్క గాని, ఇమ్మాన్యుయల్‌దయితే యబ్బా! అసలు గుర్తుపట్టలేకున్నాము. నాకు సార్ తనుజ కోసం 'అతిలోక సుందరి' కాకుండా 'అతి చేసే సుందరి' అన్నారు. కొంచెం సెటైరిక్‌గా అనిపించింది. బట్ ఓకే. వి నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ కదా! అండ్ ఇమ్మాన్యుయల్‌దయితే అస్సలు గెస్సింగ్ ఏమైనా ఉందా? అసలు గెస్ చేయడానికే ఒక 2, 3 మినిట్స్ పట్టేలా ఉంది. ఏ కోణాన ఇమ్మాన్యుయల్ లాగాలే ఆ 'దేశముద్ర' పోస్టర్‌లో. అండ్ 'గీత గోవిందం' పోస్టర్ అయితే మన ఎవరికబ్బా 'ధీమాన్ పవన్‌కి, రీతుకిచ్చారు. హ్మ్. 'ఏక్ నిరంజన్' అని కళ్యాణ్‌కి ఇస్తారేమో నాకు తెలిసి. ఇంక బర్నీ గారికైతే 'సీతమ్మ వాకిట్ల' సిరిమల్లె చెట్టు ఇస్తారేమో. సంజన గారికైతే ఇంగ మాస్ సంజన గారికి ఏమిస్తారంటే 'యోగి' ఏమిస్తారో గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ప్రోమో 3 అయితే రిలీజ్ అయింది కదా, చూసారు కదా. ఫైనల్గా అయితే సుమన్ అన్నని దివ్యాని పెట్టారు. అకార్డింగ్ టు మీకు దివ్య ఎలిమినేషన్ అవుతుందన్నా సుమన్ అన్న ఎలిమినేట్ అవుతుందన్నా గెస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సుమన్ అన్న ఎలిమినేషన్ అయితే ఫెయిరా, దివ్య ఎలిమినేషన్ అయితే ఫెయిరా అని చెప్పండి. నాకైతే గేమ్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే దివ్య ఉండడమే బెటర్ అనిపిస్తుంది. సుమన్ అన్న ఊరికే ఫస్ట్ నుంచి పాజిటివిటీ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఇన్ని వారాలు హౌస్లో ఉంటున్నాడు. గేమ్స్ అవన్నీ చూసుకుంటే నాకు తెలిసి దివ్యనే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. దివ్య ఉండడమే ఫెయిర్ అనిపిస్తుంది. సుమన్ యాజ్ ఏ మనిషిగా మంచోడే, బట్ ఇది గేమ్ కదా, గేమ్ని గేమ్లా చూడాలి కదా, గేమ్లో అన్నీ చూస్తాం కదా. సో నాకు తెలిసి దివ్య ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు దివ్య ఎలిమినేషన్ ఫెయిరా, సుమన్ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుందా కింద కామెంట్ చేయండి. నాకైతే సుమన్ ఎలిమినేట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. నాట్ షూర్ దివ్యనే ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ ఆల్రెడీ మీమ్స్ అవన్నీ కూడా క్రియేట్ అయిపోయాయి. బట్ చూడాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ మీ.
హాయ్ అండి. నాకు ఇమ్మాన్యుయల్ అంటే రెస్పెక్ట్ చాలా. ఎందుకంటే తనకు తెలుసు కష్టం అంటే ఎట్లుంటుంది, పక్కనోళ్ళని హర్ట్ చేస్తే ఎట్లుంటుంది, మనం జిమ్మికులు చేస్తే ఎట్లుంటుంది. ఎవ్రీ సిట్యుయేషన్ హీ నోస్. తను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే తను ఫ్రమ్ ద బేసిక్ స్క్రాచ్ నుండి వచ్చాడు. తను ఎలా డెవలప్ చేసుకున్నాడు తన కెరియర్‌ని అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికైనా. హార్డ్ వర్క్ చేసి తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఒక ఫ్లో ఎంచుకున్న తర్వాత కష్టమో, నష్టమో దాంట్లో స్ట్రగుల్ అయ్యి విన్ అయితే వచ్చే ఆనందం చూసారు చూడండి. ఇట్స్ అమేజింగ్. అది అండ్ మోర్ ఓవర్ ఇమ్మాన్యుయల్‌కి తెలిసి తన వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు అంటే తను వెళ్లి వెంటనే స్టాండ్ తీసుకొని సారీ చెప్పేస్తారు. ఎవరిదైనా తప్పుంటే ఇది తప్పు అని చెప్తారు. ఆ గట్స్ తనకున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా బాధపడుతుంటే తను చూడలేడు. ఎందుకంటే ఆ సాఫ్ట్ నేచర్ తెలిసిపోతుంది. ఇప్పుడు మాటలు మాత్రమే సాఫ్ట్‌గా చెప్పాలని కాదు కదా! సిట్యుయేషన్ వచ్చినప్పుడు స్టాండ్ బై తీసుకునే దమ్ము ఉండాలి కదా! ఆ కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ అని అనిపించింది నాకు. మోర్ ఓవర్ అసలు తను చూస్తే ఇక్కడ కూడా సింపతితోనో లేకుంటే ఊరికే ఉత్తినే రావాలని తనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయడు. నేను గేమ్ ఆడాలి, నేను పెర్ఫార్మన్స్ ఇయ్యాలి, నేను నవ్వించాలి. అప్పుడు నా క్రెడిబిలిటీ నాకు కావాలి అని అనుకునే జెన్యూన్ పర్సన్ ఇమ్మాన్యుయల్. సో, అది అందరికీ ఉండదండి. నేను కష్టపడాలి, నాకు కష్టపడిన దానికి ఫలితం రావాలని కోరుకునేది చాలా అబ్బబ్బబ్బబ్బా! తనుజ ఏమన్నా పాడావా పాట అసలు. సూపర్ పాడావు. హార్ట్ మెల్టింగ్. బా 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 సెట్ అయింది మీ వాయిస్‌కి. పాట పాడారు. మీకు ఎన్ని మల్టీ యాక్టివిటీస్ ఉన్నాయమ్మా. యాక్టర్, డాన్సర్, సింగర్ అబ్బబ్బబ్బా! ఇంకా మాట బంగారం, పాట బంగారం, మాట బంగారం. మా తనుజయే బంగారం అసలు. నిజంగానే ఎవరైనా కూడా అసలు తనుజ లాంటి అమ్మాయి కావాలని ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే షీ ఈజ్ ఎవ్రీథింగ్. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇది లేదు అన్నట్టు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి ఇండిపెండెంట్‌గా గ్రో అప్ అయింది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తనుజ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అపోజ్ చేసినా తనెక్కడ తప్పు చేయకుండా తన మీద తను స్టాండ్ బై తీసుకొని తను వచ్చిన క్లియర్ కట్ వే. నేను ఎందుకు వచ్చాను, నా ఎయిమ్ ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను, ఇవన్నీ పర్టికులర్గా క్లియర్గా ఉంది. తను అలాగే ఓన్ చేసుకుంది. తను అలాగే ఉంది. ఈవెన్ హౌస్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా ఫ్లిప్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ కోసం ఫుటేజ్ కోసం చేయొచ్చు కదా, అట్లా చేయట్లే. తను జెన్యున్గా ఉంది. మోర్ ఓవర్ కళ్యాణ్ మన తనుజ బాండింగ్ కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్. అసలు తను ఎక్కడ కమిట్ అవ్వలేదు. తను స్ట్రాంగ్గా ఉంది అసలు. ఇలా ఉంటే ఎవరికి నచ్చవు చెప్పు తనుజ. అందరికీ నచ్చేస్తుంది.
సంజన గారు అసలు ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్గా నేనైతే షాక్ అయ్యానండి. ఆ స్టబ్బాన్ యాటిట్యూడ్ ఏంటండి, నాకు సార్ అంత డ్రాగ్ చేస్తున్నారు మీకోసం, అయినా మీలో రియలైజేషన్ లేదు, చేంజ్ లేదు. అసలు ఏంటండి అంత యాటిట్యూడ్ మీకు? మీరు తప్పు చేశారు, అది ఒప్పుకోవడానికి ఏంటి మీకు? మీరు తన చేత డిస్కషన్ పెట్టుకోకుండా ఉండి మీరు ఈ పాయింట్ హైలైట్ చేసిందంటే అప్పుడు ఓకే, అందరికీ ఒప్పుకునేవాళ్ళు. తన చేత డిస్కషన్ పెట్టారు, మీకు మనసులో ఉంది వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు. దాన్ని మీకున్న దాన్ని హౌస్ మేట్స్ అందరికీ రుద్దాలని, లేక ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి. రియలైజ్ అవ్వండి. అసలు మనం ఒకరిని క్యారెక్టరైజేషన్ చేసడానికి ఎవరు చెప్పండి, అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. మోరోవర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నా అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళ మిమ్మల్ని ఎందుకంటారు చెప్పండి? వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా మీతో అనిపించుకోవాలంటే కష్టం కదా. అదే మీరు సాక్రిఫైస్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఇమాన్యుయల్ మీకోసం అంతా చేసి మొన్న ఒక మాట అన్నాడని అదే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారే. మరి మీరు హౌస్ మేట్స్ని అన్ని మాటలని అంత టార్గెట్ చేస్తారు, వాళ్ళు ఎలా బేర్ చేస్తారండి మీకో న్యాయం వాళ్ళకో న్యాయమా అండి? ఏదైనా ఫెయిర్గా ఉండాలి, ఫ్లేర్ అప్ అవ్వకూడదండి. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏదైనా సాధించాలంటే డెడికేషన్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇమాన్యువల్ అయితే నిజంగానే చెప్పారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్, డెమన్ పవన్ ఇద్దరు తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, తనకు పోటీగా వస్తారని చెప్పారు. సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఎనిమి అంటే లైక్ అపోజిషన్గా అంటే ఈక్వల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఉంటే నాకు టఫ్ అన్నట్టు, ఒక తర ఎనిమి అన్నట్టు నాకైతే నిజంగానే చెప్పారు. ఇమాన్యువల్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుకున్నా అన్నట్టు అనిపించింది. ఇంకా బర్నీ గారు కూడా అంతే. బర్నీ గారికి డిమాండ్ పవన్ అనిపించిందంట లైక్ గేమ్ పరంగా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టు అయ్యుండొచ్చు. ఇప్పుడు తనకంటే తను బాగా ఆడతారు, అందరికీ ఈ డిమాండ్ పవన్ బాగా ఆడతారు అనే ఉంది. కానీ ఈ డిమాండ్ పవన్ అయితే ఈ మధ్య ఎందుకు అంత కాన్సన్ట్రేట్గా రీతి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్స్ మీద పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది. బట్ తన స్ట్రాటజీ ఏముందో మనకు తెలియదు కదా. ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. మీకు కూడా అలాగే అనిపించిందా? ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ రీతు అయితే ఇమాన్యుయల్ని చెప్పడం నాకైతే అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రీతు కూడా అలాగే తీసేసింది కదా వేరే వాళ్ళని. సో ఈమెను తీసేసేపాటికి ఈమెకు నొప్పి వచ్చింది ఇట్లా చెప్తుంది. సో అది నాట్ ఫెయిర్ అనిపించింది నాకు రీతు విషయంలో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గేమ్లో వారియర్, బ్యాక్ స్ట్రాబర్, ఎనిమి అన్నట్టు పెట్టారు. మీ గేమ్లో మీరు వారియర్ అయితే మీకు గేమ్ పరంగా ఎనిమి ఎవరు, మీ గేమ్కి బ్యాక్ స్ట్రాబర్ ఎవరు అన్నట్టుగా నాకు సార్ ఒక చిన్న టాస్క్ పెడతారు. ఇందులో తనుజ, రీతు అయితే ఇమాన్యుయల్ని బ్యాక్ స్ట్రాబర్ అంటున్నారు. తనుజ పాయింట్ అయితే ఓకే, నామినేషన్లో పాయింట్స్ సరిగ్గా పెట్టలేదు అనింది, ఓకే. అండ్ నామినేషన్ అది వాళ్ళ పర్సనల్, అది ఎలా అయినా పెట్టచ్చు. నువ్వు నచ్చలేదన్నా మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు, మీరు గేమ్ ఆడే విధానం అయినా నచ్చలేదన్నా నామినేట్ చేయొచ్చు. అది తన పర్సనల్. తన పర్సనల్ని మీరు కరెక్ట్ కాదు అనిపించవచ్చు, బట్ తన కరెక్ట్ అనిపించవచ్చు కదా. మీకైతే ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు అని మీకు అనిపించిందో తను నామినేట్ చేసే విధానం తన కరెక్ట్ అనిపించవచ్చు కదా. సో మనం ఒక పర్సన్ని జడ్జ్ చేయలేం కదా, గేమ్ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మనం జడ్జ్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ రీతు ఇక్కడ ఇమాన్యుయల్ని
ఈమె అసలు డిమాండ్‌కి తప్పించి ఇంకెవరికీ సపోర్ట్ చేయదు. ఈమె వేరే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. హౌ ఇట్ పాసిబుల్ అమ్మా? అండ్ నీకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అని నా ఒపీనియన్ గూడా. ఈవెన్ హౌస్‌లో వాళ్ళు గూడా గేమ్స్ పరంగా గానీ, ఏంట్లో అన్నా గానీ ఇమాన్యుయల్ టూ స్ట్రాంగ్. అందరికంటే స్ట్రాంగ్ ఇమాన్యుయలే అని నేను అంటాను గేమ్స్ పరంగా. నాకు సార్ అన్నట్టు నిజంగానే రీతు డిమాండ్ పవన్‌కి లాయర్‌లాగే వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో కూడా. అసలు తన కోసం తను స్టాండ్ తీసుకోవడానికే ఛాన్స్ ఇవ్వదు. అన్నిటిలోకి మధ్యలో దూరేసి అన్నీ ఇంటరప్ట్ చేస్తుంది. అసలు ఆ రీతు మధ్యలో దూరడం వల్ల అంత పెద్ద ఇష్యూ అయింది మొన్న. అసలు రీతు మధ్యలోకి రాకపోయినుంటే అంత పెద్దదే కాదసలు. ఇమ్మాన్యుయల్ ఆహ్, డిమాండ్ పవన్ నామినేషన్స్‌లో అనవసరంగా కళ్యాణ్‌కి, రీతుకి అంత పెద్ద గొడవ జరగాల్సిన పనే లేదు. ఈ రీతు రావడం వల్లే అంత పెద్ద గొడవ జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఏ దానికైనా కానీ ఊరికే మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతా ఉంటుంది. అట్లా ఇంటర్ఫియర్ అవ్వకుండా అట్‌లీస్ట్ డిమాండ్ పవన్‌కి స్పేస్ వస్తుంది కదా! తన గురించి తను స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి. ఈ అమ్మాయి దూరడం వల్ల తను సైలెంట్ అయిపోతాడు. అక్కడ ఇష్యూ పెద్దదయితుంది. కార్నర్ వచ్చేసి డిమాండ్ పవన్ అవుతాడు. అండ్ రీతు ఎక్క అన్నిటిలోనే వస్తేనే సపోర్ట్ ఉన్నట్లు కాదమ్మా. కొంచెం నువ్వు సైలెంట్ ఉంటే కూడా తనకు సపోర్ట్ ఇచ్చినట్టే. ఎందుకంటే తనకు స్పేస్ కావాలి కదా! ఇప్పుడు నువ్వే హైలైట్ అవుతున్నావు. డిమాండ్ పవన్ అసలు కనిపించట్లే. అంత స్ట్రాంగ్ ప్లేయర్‌ని కట్టి పడేసినట్టు అనిపిస్తోందసలు. ఇప్పుడు డిమాండ్ పవన్ యూజ్ చేసుకొని నువ్వు హైలైట్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మాకు ఆడియన్స్‌కైతే. నీ గేమ్స్ ఏం లేకపోయినా కూడా నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువుంది. డిమాండ్ పవన్‌కి అసలు స్క్రీన్ స్పేస్ అన్నది కూడా లేకుండా అవుతుంది. ఇంకా గేమ్స్ కూడా అంతంత మాత్రానే అబ్బా! సార్ అయితే ఫుల్ రోస్ట్ చేసేసారు. దుమ్ము దులిపేశారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా. ఈ ప్రోమో అదిరిపోయింది, ఫోర్త్ ప్రోమో. నేను చెప్పానా తనూజకి, "తనూజ నువ్వెవరు తనూజ బిగ్ బాస్‌ని క్వెషన్ చేయడానికి" అని నేను ప్రీవియస్ వ్లాగ్‌లో అన్నాను కదా! తనూజ ఎంత ఆడుతుంది, ఎక్కడో దగ్గర ఇరుక్కుపోతుంది. కళ్యాణ్ అసలు ఇన్ని వారాలు కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నది. లాస్ట్ వీక్‌లో అదొక బీప్ వర్డ్ వాడడము, తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీని కాలుతో తన్నడం. ఆ 2 చేసిన మిస్టేక్స్ కళ్యాణ్‌వి. ఇంకా డిమాండ్ పవన్ అసలు ఎందుకు కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నాడో స్టిల్ నాకు అర్థం కావట్లేదు. తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా? లేకుంటే పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా? నామినేషన్‌లోనూ కళ్యాణ్‌నే తీస్తాడు. బ్యాక్ స్టాబింగ్‌లోనూ కళ్యాణ్‌నే తీస్తాడు. ఇంకా ఏమన్నా సపోర్ట్ చేయలేదు, కంటెండర్ దాంట్లో సపోర్ట్ చేయలేదు అన్నా కూడా కళ్యాణ్‌నే తీస్తాడు. అసలు ఏంటి ఈ డీమన్ పవర్? అందువల్ల తన గ్రాఫ్ పడిపోతుంది సార్. అసలు ఆ రీతు వల్ల పూర్తిగా చెడిపోయి రీతు వెనకాల పడి తన గేమ్ తనను ఆడడం మర్చిపోయాడు. నెక్స్ట్ వీక్ అయితే రేమంత్ ఖచ్చితంగా బయటకొస్తాడని నా ఒపీనియన్. ఆడియన్స్ మీరేమంటారు చెప్పండి? ఎందుకంటే సిల్లీ పాయింట్స్‌కి నామినేట్ చేస్తాడు. సిల్లీ రీజన్స్‌కి అన్నిటిని కంటెండర్ టాస్క్ నుండి తొలగిస్తాడు. అసలు పాయింట్సే వ్యాలిడ్ అనిపించట్లేదు అవన్నీ కూడా. సో డిమాండ్ పవన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇంక రీతుకైతే హాయ్ అండి, నేను బెంగళూరు లొకేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి. అసలు బెంగళూరులో అయితే చలి బీభత్సంగా ఉందండి. అసలు తట్టుకోలేకపోతున్నాం. 10 degrees ఉంది ఈ ఏరియాలో అయితే. ఈరోజు చాలా ఎక్కువ ఉంది. యూజువల్లీ మార్నింగ్ ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈరోజు ఎంటైర్ డే చలిగానే ఉంది. మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో ఈ వీడియో కమెంట్ చేయండి ప్లీజ్. అండ్
ఈ చలికి నాగార్జున సారు సంజనాకి వేడివేడిగా వాయించేశారు. స్టిల్ ఇప్పటికీ ఆమె రియలైజ్ అవ్వట్లేదు. నాగార్జున సార్ చెప్పింది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది? అండ్ సంజన మాట్లాడిన విధానంలో ఏదైనా మీకు కరెక్ట్ అనిపించిందా? అండ్ సంజన మార్చుకోవాలా ఏదైనా? ఆర్ఎల్స్ రీతు ఆర్ పవన్ మార్చుకోవాలా అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మోర్ ఓవర్ సంజన మెచ్యూర్డ్ పర్సన్ కదా, అలా ఇప్పుడు మనకు అనిపించినంత మాత్రం అది నిజం అవ్వాలి, మనం అనేయాలి, వాళ్ళు పడాలి అంటే అవ్వదు కదండి. మన ఒపీనియన్ వేరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒపీనియన్ వేరు ఉంటుంది కదా. మేబీ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఏమో, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారేమో అని వాళ్ళకి తెలుస్తుందేమో. మనం ఎవరండి ఒకరిని జడ్జ్ చేయడానికి అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్. హాయ్ అండి. ఇమాన్యువల్ నామినేషన్స్లోనే రీతు అండ్ సంజన గారు గొడవ పడుతుంటే సంజన గారికి అప్పుడే స్టాండ్ తీసుకొని లేచి మీరు చెప్పింది, మీరు వాడిన పదాలు రాంగ్, వెనక్కి తీసుకోండి అని అరుస్తూనే ఉన్నారు. బట్ సంజన గారు వినిపించుకోలేదు. అండ్ బర్నీ గారు, తనుజ అందరూ గారు చెప్తున్నారు. ఈవెన్ పవన్ కూడా అక్క మీరు వాడిన పదాలు కరెక్ట్ కాదక్క అని చెప్తూనే ఉన్నారు. బట్ సంజన గారు అయితే ఎవరు చెప్పినా రియలైజ్ అవ్వలేదు. ఈవెన్ అంతెందుకు ఈరోజు నాకు సారే చెప్తున్నారు అది అంత అన్కంఫర్టబుల్ కాదు, అది అంతలా ఏం లేదు అని. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు. నాకు అన్కంఫర్టబుల్గా ఉందనే చెప్తున్నారు కానీ అంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు కదా. ఒకవేళ అట్లుంటే ఇది నేషనల్ షో కదా, వాళ్ళే చెప్తారు, లేకుంటే వాళ్ళనే బయటికి పంపించేస్తారు కదా. అలాంటప్పుడు సంజన ఎందుకు రీతు కోసం నువ్వు బ్యాడ్ అవుతున్నావు? అండ్ మోర్ ఓవర్ మీరు అన్నీ నాకే తెలుసు, నేనే మెచ్యూర్డ్ అని అనుకోకండి. మీరు మెచ్యూర్డ్ అయితే ఇలాంటి పదాలు వాడరు కదా. ఇప్పుడు హౌస్మేట్స్గా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి లోపల ఉన్నా కూడా వాళ్ళు మీలాగా బయట పెట్టలేదు కదా, అది వాళ్ళ ఇష్టం అనేసి వదిలేశారు. మీరెందుకు బయటపడేసి అందరికీ ఇలా బ్యాడ్ అవుతున్నారు చెప్పండి? అసలు అంత పెద్ద మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా అని నా ఒపీనియన్. మీరేమంటారు? వామ్మో పోస్టర్లు చూసి నేను చాలా నవ్వుకున్నా. అసలు తనుజందరిని ఒక లెక్క కానీ ఇమాన్యువల్ది అయితే అసలు గుర్తుపట్టలేకున్నాము. నాకు సార్ తనుజ కోసం అతిలోక సుందరి కాకుండా అతి చేసే సుందరి అన్నారు. కొంచెం సెటరిక్గా అనిపించింది. బట్ ఓకే, వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ కదా. అండ్ ఇమాన్యువల్ అయితే అస్సలు గెస్సింగ్ ఏమైనా ఉందా? అసలు గెస్ చేయడానికి ఒక 2-3 minutes పట్టేలా ఉంది. ఏ కోణాలు ఇమాన్యువల్ లాగాలే ఆ దేశముద్ర పోస్టర్లో. అండ్ గీత గోవిందం పోస్టర్ అయితే మన ఎవరికబ్బా ధీమాన్ పవన్కి రీతుకి ఇచ్చారు. ఏక్ నిరంజన్ అని కళ్యాణ్కి ఇస్తారేమో నాకు తెలిసి. ఇంకా బర్నీ గారికి అయితే సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు ఇస్తారేమో. సంజన గారికి అయితే ఇంకా మాస్. సంజన గారికి ఏమిస్తారంటే యోగి. ఏమిస్తారో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ప్రోమో 3 అయితే రిలీజ్ అయిన కదా, చూసారు కదా. ఫైనల్గా అయితే సుమన్ అన్నని దివ్యాని పెట్టారు. అకార్డింగ్ టు మీకు దివ్య ఎలిమినేషన్ అవుతుందన్నా సుమన్ అన్న ఎలిమినేట్ అవుతుందన్నా గెస్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సుమన్ అన్న ఎలిమినేషన్ అయితే ఫెయిరా, దివ్య ఎలిమినేషన్ అయితే ఫెయిరా అని చెప్పండి. నాకైతే గేమ్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే దివ్య ఉండడమే బెటర్ అనిపిస్తుంది. సుమన్ అన్న ఊరికే ఫస్ట్ నుంచి పాజిటివిటీ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఇన్ని వారాలు హౌస్లో ఉంటున్నాడు. గేమ్స్ అవన్నీ చూసుకుంటే నాకు తెలిసి దివ్యనే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. దివ్య ఉండడమే ఫెయిర్ అనిపిస్తుంది. సుమన్ యాజ్ ఏ మనిషిగా మంచోడే, బట్ ఇది గేమ్ కదా, గేమ్లా చూడాలి కదా, గేమ్లో అన్నీ చూస్తాం కదా. సో నాకు తెలిసి దివ్య ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు దివ్య ఎలిమినేషన్ ఫెయిరా, సుమన్ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుందా కింద కామెంట్ చేయండి. నాకైతే సుమన్ ఎలిమినేట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. నాట్ షూర్ దివ్యనే ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ ఆల్రెడీ మీమ్స్ అవన్నీ కూడా క్రియేట్ అయిపోయాయి. బట్ చూడాలి.
మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ మీ. హాయ్ అండి. నాకు ఇమాన్యుయల్ అంటే రెస్పెక్ట్ చాలా. ఎందుకంటే తనకు తెలుసు కష్టం అంటే ఎట్లుంటుంది, పక్కనోళ్ళని హర్ట్ చేస్తే ఎట్లుంటుంది, మనం జిమ్మికులు చేస్తే ఎట్లుంటుంది. ఎవ్రీ సిచ్యువేషన్ హీ నోస్. తను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే తను ఫ్రమ్ ద బేసిక్ స్క్రాచ్ నుండి వచ్చాడు. తను ఎలా డెవలప్ చేసుకున్నాడు తన కెరియర్‌ని అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికైనా. హార్డ్ వర్క్ చేసి తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఒక ఫ్లో ఎంచుకున్న తర్వాత కష్టమో, నష్టమో దాంట్లో స్ట్రగుల్ అయ్యి విన్ అయితే వచ్చే ఆనందం చూసారు చూడండి. ఇట్స్ అమేజింగ్. అది అండ్ మోర్ ఓవర్ ఇమాన్యుయల్‌కి తెలిసి తన వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు అంటే తను వెళ్లి వెంటనే స్టాండ్ తీసుకొని సారీ చెప్పేస్తారు. ఎవరిదైనా తప్పుంటే ఇది తప్పు అని చెప్తారు. ఆ గట్స్ తనకున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా బాధపడుతుంటే తను చూడలేడు. ఎందుకంటే ఆ సాఫ్ట్ నేచర్ తెలిసిపోతుంది. ఇప్పుడు మాటలు మాత్రమే సాఫ్ట్‌గా చెప్పాలని కాదు కదా! సిట్యుయేషన్ వచ్చినప్పుడు స్టాండ్ బై తీసుకునే దమ్ము ఉండాలి కదా! ఆ కంటెస్టెంట్స్ ఇమాన్యుయల్ అని అనిపించింది నాకు. మోర్ ఓవర్ అసలు తను చూస్తే ఎక్కడ కూడా సింపతితోనో లేకుంటే ఊరికే ఉత్తినే రావాలని తనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయడు. నేను గేమ్ ఆడాలి, నేను పెర్ఫార్మన్స్ ఇయ్యాలి, నేను నవ్వించాలి. అప్పుడు నా క్రెడిబిలిటీ నాకు కావాలి అని అనుకునే జెన్యూన్ పర్సన్ ఇమాన్యుయల్. సో, అది అందరికీ ఉండదండి. నేను కష్టపడాలి, కష్టపడిన దానికి ఫలితం రావాలని కోరుకునేది చాలా
అబ్బబ్బబ్బబ్బా! తనుజ ఏమన్నా పాడావా పాట అసలు. సూపర్ పాడావు. హార్ట్ మెల్టింగ్. సెట్ అయింది మీ వాయిస్‌కి. పాట పాడారు. మీకు ఎన్ని మల్టీ యాక్టివిటీస్ ఉన్నాయమ్మా. యాక్టర్, డాన్సర్, సింగర్ అబ్బబ్బబ్బా! ఇంకా మాట బంగారం, పాట బంగారం, మాట బంగారం. మా తనుజయే బంగారం అసలు. నిజంగానే ఎవరైనా కూడా అసలు తనుజ లాంటి అమ్మాయి కావాలని ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే షీ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇది లేదు అన్నట్టు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి ఇండిపెండెంట్గా గ్రో అప్ అయింది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తనుజ అనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అపోజ్ చేసిన తను ఎక్కడ తప్పు చేయకుండా తన మీద తను స్టాండ్ బై తీసుకొని తను వచ్చిన క్లియర్ కట్ వే, నేను ఎందుకు వచ్చాను, నా ఎయిమ్ ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను, ఇవన్నీ పర్టికులర్గా క్లియర్గా ఉంది. తను అలాగే ఓన్ చేసుకుంది, తను అలాగే ఉంది. ఈవెన్ హౌస్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా ఫ్లిప్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ కోసం ఫుటేజ్ కోసం చేయొచ్చు కదా, అట్లా చేయట్లేదు. తను జెన్యున్గా ఉంది. మోర్ ఓవర్ కళ్యాణ్ మన తనుజ బాండింగ్ కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్. అసలు తను ఎక్కడ కమిట్ అవ్వలేదు. తను స్ట్రాంగ్గా ఉంది. అసలు ఇలా ఉంటే ఎవరికి నచ్చావు చెప్పు తనుజ, అందరికీ నచ్చేస్తుంది. సంజన గారు, అసలు ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్గా నేనైతే షాక్ అయ్యానండి. ఆ స్టబ్బాన్ యాటిట్యూడ్ ఏంటండి, నాకు సార్ అంత డ్రాగ్ చేస్తున్నారు మీకోసం, అయినా మీలో రియలైజేషన్ లేదు, చేంజ్ లేదు. అసలు ఏంటండి అంత యాటిట్యూడ్ మీకు? మీరు తప్పు చేశారు, అది ఒప్పుకోవడానికి ఏంటి మీకు? మీరు తన చేత డిస్కషన్ పెట్టుకోకుండా ఉండి మీరు ఈ పాయింట్ హైలైట్ చేసిందంటే అప్పుడు ఓకే, అందరికీ ఒప్పుకునేవాళ్ళు. తన చేత డిస్కషన్ పెట్టారు, మీకు మనసులో ఉంది వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు. దాన్ని మీకున్న దాన్ని హౌస్ మేట్స్ అందరికీ రుద్దాలని, లేక ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి. రియలైజ్ అవ్వండి.
అసలు మనం ఒకరిని క్యారెక్టరైజేషన్ చేసేయడానికి ఎవరు చెప్పండి? అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. మోరోవర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎందుకంటారు చెప్పండి? వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా మీతో అనిపించుకోవాలంటే కష్టం కదా! అదే మీరు సాక్రిఫైస్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఇమాన్యుయల్ మీకోసం అంతా చేసి మొన్న ఒక మాట అన్నాడని అదే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారే! మరి మీరు హౌస్‌మేట్స్‌ని అన్ని మాటలని అంత టార్గెట్ చేశారు. వాళ్ళెలా బేర్ చేస్తారండి మీకు? మీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా అండి? ఏదైనా ఫెయిర్‌గా ఉండాలి. ఫ్లేర్ అప్ అవ్వకూడదండి. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే డెడికేషన్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇమాన్యుయల్ అయితే నిజంగానే చెప్పారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్, డెమన్ పవన్ ఇద్దరు తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, తనకు పోటీగా వస్తారని చెప్పారు. సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఎనిమి అంటే లైక్ అపోజిషన్గా అంటే ఈక్వల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఉంటే నాకు టఫ్ అన్నట్టు ఒక తర ఎనిమి అన్నట్టు నాకైతే నిజంగానే చెప్పారు. ఇమాన్యుయల్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుకున్నా అన్నట్టు అనిపించింది. ఇంకా బర్నీ గారు కూడా అంతే. బర్నీ గారికి డిమాండ్ పవన్ అనిపించిందంట లైక్ గేమ్ పరంగా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టు అయ్యుండొచ్చు. ఇప్పుడు తనకంటే తను బాగా ఆడతారు. అందరికీ డిమాండ్ పవన్ బాగా ఆడతారు అనే ఉంది కానీ ఈ డిమాండ్ పవన్ అయితే ఈ మధ్య ఎందుకో అంత కాన్సన్ట్రేట్గా రీతి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్స్ మీద పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది. బట్ తన స్ట్రాటజీ ఏముందో మనకు తెలియదు కదా. ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. మీకు కూడా అలాగే అనిపించిందా? ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ రీతు అయితే ఇమాన్యుయల్‌ని చెప్పడం నాకైతే అన్‌ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రీతు కూడా అలాగే తీసేసింది కదా వేరే వాళ్ళని. సో ఈమెను తీసేసేపాటికి ఈమెకు నొప్పొచ్చింది ఇట్లా చెప్తుంది. సో అది నాట్ ఫెయిర్ అనిపించింది నాకు రీతు విషయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ గేమ్‌లో వారియర్, బ్యాక్ స్టాబర్, ఎనిమీ అన్నట్టు పెట్టారు. మీ గేమ్‌లో మీరు వారియర్ అయితే మీకు గేమ్ పరంగా ఎనిమీ ఎవరు? మీ గేమ్‌కి బ్యాక్ స్టాబర్ ఎవరు అన్నట్టుగా నాకు సారు ఒక చిన్న టాస్క్ పెడతారు. ఇందులో తనూజ, రీతు అయితే ఇమాన్యుయల్‌ని బ్యాక్ స్టాబర్ అంటున్నారు. తనూజ పాయింట్ అయితే ఓకే. నామినేషన్‌లో పాయింట్స్ సరిగ్గా పెట్టలేదు అనింది. ఓకే. అండ్ నామినేషన్ అది వాళ్ళ పర్సనల్. నా అది ఎలా అయినా పెట్టొచ్చు. నువ్వు నచ్చలేదనన్నా మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు. మీరు గేమ్ ఆడే విధానం అయినా నచ్చలేదన్నా నామినేట్ చేయొచ్చు. అది తన పర్సనల్ తనూజ. తన పర్సనల్‌ని మీరు కరెక్ట్ కాదు మీకు కరెక్ట్ కాదు అనిపించొచ్చు. బట్ తనకు కరెక్ట్ అనిపించొచ్చు కదా! మీకైతే ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు అని మీకు అనిపించిందో తను నామినేట్ చేసే విధానం తనకు కరెక్ట్ అనిపించొచ్చు కదా! సో మనం ఒక పర్సన్‌ని జడ్జ్ చేయలేం కదా! గేమ్ పరంగా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు మనం జడ్జ్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ రీతు ఇక్కడ ఇమాన్యుయల్‌ని ఈమె అసలు డిమాండ్‌కి తప్పించి ఇంకెవరికీ సపోర్ట్ చేయదు. ఈమె వేరే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. హౌ ఇట్ పాసిబుల్ అమ్మా? అండ్ నీకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అని నా ఒపీనియన్ కూడా. ఈవెన్ హౌస్‌లో వాళ్ళు కూడా గేమ్స్ పరంగా గానీ, ఏంట్లో అన్నా గానీ ఇమాన్యుయల్ టూ స్ట్రాంగ్. అందరికంటే స్ట్రాంగ్ ఇమాన్యుయలే అని నేను అంటాను గేమ్స్ పరంగా.
నాకు సార్ అన్నట్టు నిజంగానే రీతు డిమాండ్ పవన్‌కి లాయర్ లాగే వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో కూడా. అసలు తన కోసం తను స్టాండ్ తీసుకోవడానికే ఛాన్స్ ఇవ్వదు. అన్నిటిలోకి మధ్యలో దూరేసి అన్నీ ఇంటరప్ట్ చేస్తుంది. అసలు ఆ రీతు మధ్యలో దూరడం వల్ల అంత పెద్ద ఇష్యూ అయింది మొన్న. అసలు రీతు మధ్యలోకి రాకపోయినుంటే అంత పెద్దదే కాదసలు. ఇమ్మాన్యుయల్ ఆహ్, డిమాండ్ పవన్ నామినేషన్స్‌లో అనవసరంగా కళ్యాణ్‌కి, రీతుకి అంత పెద్ద గొడవ జరగాల్సిన పనే లేదు. ఈ రీతు రావడం వల్లే అంత పెద్ద గొడవ జరిగింది. నాట్ ఓన్లీ దట్ ఏ దానికైనా కానీ ఊరికే మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతా ఉంటుంది. అట్లా ఇంటర్ఫియర్ అవ్వకుండా అట్‌లీస్ట్ డిమాండ్ పవన్‌కి స్పేస్ వస్తుంది కదా! తన గురించి తను స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి. ఈ అమ్మాయి దూరడం వల్ల తను సైలెంట్ అయిపోతాడు. అక్కడ ఇష్యూ పెద్దదయితుంది. కార్నర్ వచ్చేసి డిమాండ్ పవన్ అవుతాడు. అండ్ రీతు ఎక్కడ అన్నిటిలోనే వస్తేనే సపోర్ట్ ఉన్నట్లు కాదమ్మా. కొంచెం నువ్వు సైలెంట్ ఉంటే కూడా తనకు సపోర్ట్ ఇచ్చినట్టే. ఎందుకంటే తనకు స్పేస్ కావాలి కదా! ఇప్పుడు నువ్వే హైలైట్ అవుతున్నావు. డిమాండ్ పవన్ అసలు కనిపించట్లే. అంత స్ట్రాంగ్ ప్లేయర్‌ని కట్టి పడేసినట్టు అనిపిస్తోందసలు. ఇప్పుడు డిమాండ్ పవన్ యూజ్ చేసుకొని నువ్వు హైలైట్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మాకు ఆడియన్స్‌కైతే. నీ గేమ్స్ ఏం లేకపోయినా కూడా నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువుంది. డిమాండ్ పవన్‌కి అసలు స్క్రీన్ స్పేస్ అన్నది కూడా లేకుండా అవుతుంది. ఇంకా గేమ్స్ కూడా అంతంత మాత్రానే అబ్బా! సార్ అయితే ఫుల్ రోస్ట్ చేసేసారు. దుమ్ము దులిపేశారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా. ఈ ప్రోమో అదిరిపోయింది ఫోర్త్ ప్రోమో. నేను చెప్పానా తనూజకి, "తనూజ నువ్వెవరు తనూజ బిగ్ బాస్‌ని క్వెషన్ చేయడానికి" అని నేను ప్రీవియస్ వ్లాగ్‌లో అన్నాను కదా! తనూజ ఎంత ఆడుతుంది ఎక్కడో దగ్గర ఇరుక్కుపోతుంది. కళ్యాణ్ అసలు ఇన్ని వారాలు కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నది. లాస్ట్ వీక్‌లో అదొక బీప్ వర్డ్ వాడడము, తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీని కాలుతో తన్నడం. ఆ 2 చేసిన మిస్టేక్స్ కళ్యాణ్‌వి. ఇంకా డిమాండ్ పవన్ అసలు ఎందుకు కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నాడో స్టిల్ నాకు అర్థం కావట్లేదు. తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా? లేకుంటే పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా? నామినేషన్‌లోనూ కళ్యాణ్‌నే తీస్తాడు. బ్యాక్ స్టాబింగ్‌లోనూ కళ్యాణ్‌నే తీస్తాడు. ఇంకా ఏమన్నా సపోర్ట్ చేయలేదు కంటెండర్ దాంట్లో సపోర్ట్ చేయలేదు అన్నా కూడా కళ్యాణ్‌నే తీస్తాడు. అసలు ఏంటి ఈ డిమాండ్ పవర్? అందువల్ల తన గ్రాఫ్ పడిపోతుంది సార్. అసలు ఆ రీతు వల్ల పూర్తిగా చెడిపోయి రీతు వెనకాల పడి తన గేమ్ తనను ఆడడం మర్చిపోయాడు. నెక్స్ట్ వీక్ అయితే రేమంత్ ఖచ్చితంగా బయటకు వస్తాడని నా ఒపీనియన్. ఆడియన్స్ మీరేమంటారు చెప్పండి. ఎందుకంటే సిల్లీ పాయింట్స్కి నామినేట్ చేస్తాడు. సిల్లీ రీజన్స్కి అన్నిటిని కంటెండర్ టాస్క్ నుండి తొలగిస్తాడు. అసలు పాయింట్సే వ్యాలిడ్ అనిపించట్లేదు అవన్నీ కూడా. సో డిమాండ్ పవన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా రీతుకైతే హాయ్ అండి, నేను బెంగళూరు లొకేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి. అసలు బెంగళూరులో అయితే చలి బీభత్సంగా ఉందండి. అసలు తట్టుకోలేకపోతున్నాం. 10 degrees ఉంది ఈ ఏరియాలో అయితే. ఈరోజు చాలా ఎక్కువ ఉంది. యూజువల్లీ మార్నింగ్ ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఈరోజు ఎంటైర్ డే చలిగానే ఉంది. మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో ఈ వీడియో కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఈ చలికి నాగార్జున సారు సంజనాకి వేడిగా వాయించేశారు. స్టిల్ ఇప్పటికీ ఆమె రియలైజ్ అవ్వట్లేదు. నాగార్జున సార్ చెప్పింది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది? అండ్ సంజన మాట్లాడిన విధానంలో ఏదైనా మీకు కరెక్ట్ అనిపించిందా? అండ్ సంజన మార్చుకోవాలా ఏదైనా? ఆర్ఎల్స్ రీతు ఆర్ పవన్ మార్చుకోవాలా అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మోర్ ఓవర్ సంజన మెచ్యూర్డ్ పర్సన్ కదా! అలా ఇప్పుడు మనకు అనిపించినంత మాత్రం అది నిజం అవ్వాలి, మనం అనేయాలి, వాళ్ళు పడాలి అంటే అవ్వదు కదండి. మన ఒపీనియన్ వేరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒపీనియన్ వేరు ఉంటుంది కదా. మేబీ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఏమో, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారేమో అని వాళ్ళకి తెలుస్తుందేమో. మనం ఎవరండి ఒకరిని జడ్జ్ చేయడానికి అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్. హాయ్ అండి, ఇమాన్యువల్ నామినేషన్స్లోనే రీతు అండ్ సంజన గారు గొడవ పడుతుంటే సంజన గారికి అప్పుడే స్టాండ్ తీసుకొని లేచి మీరు చెప్పింది, మీరు వాడిన పదాలు రాంగ్, వెనక్కి తీసుకోండి అని అరుస్తూనే ఉన్నారు. బట్ సంజన గారు వినిపించుకోలేదు. అండ్ బర్నీ గారు, తనుజ అందరూ గారు చెప్తున్నారు. ఈవెన్ పవన్ కూడా అక్క మీరు వాడిన పదాలు కరెక్ట్ కాదక్క అని చెప్తూనే ఉన్నారు. బట్ సంజన గారు అయితే ఎవరు చెప్పినా రియలైజ్ అవ్వలేదు. ఈవెన్ అంతెందుకు ఈరోజు నాకు సారే చెప్తున్నారు అది అంత అన్కంఫర్టబుల్ కదా, అది అంతలా ఏం లేదు అని. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు. నాకు అన్కంఫర్టబుల్గా ఉందనే చెప్తున్నారు కానీ అంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు కదా. ఒకవేళ అట్లుంటే ఇది నేషనల్ షో కదా, వాళ్ళే చెప్తారు, లేకుంటే వాళ్ళనే బయటికి పంపించేస్తారు కదా. అలాంటప్పుడు సంజన ఎందుకు రీతు కోసం నువ్వు బ్యాడ్ అవుతున్నావు? అండ్ మోర్ ఓవర్
మీరు అన్నీ నాకే తెలుసు నేనే మెచ్యూర్డ్ అని అనుకోకండి. మీరు మెచ్యూర్డ్ అయితే ఇలాంటి పదాలు వాడరు కదా! ఇప్పుడు హౌస్‌మేట్స్‌గా ఇన్ కేస్ వాళ్ళకి లోపల ఉన్నా కూడా వాళ్ళు మీలాగా బయట పెట్టలేదు కదా! అది వాళ్ళ ఇష్టం అనేసి వదిలేశారు. మీరెందుకు బయట పడేసి అందరికి ఇలా బ్యాడ్ అవుతున్నారు చెప్పండి? అసలు అంత పెద్ద మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా! అని నా ఒపీనియన్. మీరేమంటారు? వామ్మో! వామ్మో! పోస్టర్‌లు చూసి నేను చాలా నవ్వుకున్నా. అసలు తనుజందర్‌ను ఒక లెక్క గాని, ఇమ్మాన్యుయల్‌దయితే యబ్బా! అసలు గుర్తుపట్టలేకున్నాము. నాకు సార్ తనుజ కోసం 'అతిలోక సుందరి' కాకుండా 'అతి చేసే సుందరి' అన్నారు. కొంచెం సెటైరిక్‌గా అనిపించింది. బట్ ఓకే. వి నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ కదా! అండ్ ఇమ్మాన్యువల్‌దయితే అస్సలు గెస్సింగ్ ఏమైనా ఉందా? అసలు గెస్ చేయడానికే ఒక 2, 3 మినిట్స్ పట్టేలా ఉంది. ఏ కోణాన ఇమ్మాన్యువల్ లాగాలే ఆ 'దేశముద్ర' పోస్టర్‌లో. అండ్ 'గీత గోవిందం' పోస్టర్ అయితే మన ఎవరికబ్బా 'ధీమాన్ పవన్‌కి' రీతుకిచ్చారు. హ్మ్. 'ఏక్ నిరంజన్' అని కళ్యాణ్‌కి ఇస్తారేమో నాకు తెలిసి. ఇంక బర్నీ గారికైతే 'సీతమ్మ వాకిట్ల' సినిమాల చెట్టు ఇస్తారేమో. సంజన గారికైతే ఇంగ సంజన గారికి ఏమిస్తారంటే 'యోగి'. ఏమిస్తారో గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ప్రోమో 3 అయితే రిలీజ్ అయింది కదా, చూసారు కదా. ఫైనల్గా అయితే సుమన్ అన్నని దివ్యాని పెట్టారు. అకార్డింగ్ టు మీకు దివ్య ఎలిమినేషన్ అవుతుందన్నా సుమన్ అన్న ఎలిమినేట్ అవుతుందన్నా గెస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సుమన్ అన్న ఎలిమినేషన్ అయితే ఫెయిరా, దివ్య ఎలిమినేషన్ అయితే ఫెయిరా అని చెప్పండి. నాకైతే గేమ్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే దివ్య ఉండడమే బెటర్ అనిపిస్తుంది. సుమన్ అన్న ఊరికే ఫస్ట్ నుంచి పాజిటివిటీ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఇన్ని వారాలు హౌస్లో ఉంటున్నాడు. గేమ్స్ అవన్నీ చూసుకుంటే నాకు తెలిసి దివ్యనే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. దివ్య ఉండడమే ఫెయిర్ అనిపిస్తుంది. సుమనన్న యాజ్ ఏ మనిషిగా మంచోడే, బట్ ఇది గేమ్ కదా, గేమ్ని గేమ్లా చూడాలి కదా, గేమ్లో అన్నీ చూస్తాం కదా. సో నాకు తెలిసి దివ్య ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు దివ్య ఎలిమినేషన్ ఫెయిరా, సుమనన్న ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుందా కింద కామెంట్ చేయండి. నాకైతే సుమనన్న ఎలిమినేట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. నాట్ షూర్ దివ్యనే ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ ఆల్రెడీ మీమ్స్ అవన్నీ కూడా క్రియేట్ అయిపోయాయి. బట్ చూడాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ మీ.
హాయ్ అండి. నాకు ఇమ్మాన్యుయల్ అంటే రెస్పెక్ట్ చాలా. ఎందుకంటే తనకు తెలుసు కష్టం అంటే ఎట్లుంటుంది, పక్కనోళ్ళని హర్ట్ చేస్తే ఎట్లుంటుంది, మనం జిమ్మికులు చేస్తే ఎట్లుంటుంది. ఎవ్రీ సిట్యుయేషన్ హీ నోస్. తను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే తను ఫ్రమ్ ద బేసిక్ స్క్రాచ్ నుండి వచ్చాడు. తను ఎలా డెవలప్ చేసుకున్నాడు తన కెరియర్‌ని అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికైనా. హార్డ్ వర్క్ చేసి తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఒక ఫ్లో ఎంచుకున్న తర్వాత కష్టమో, నష్టమో దాంట్లో స్ట్రగుల్ అయ్యి విన్ అయితే వచ్చే ఆనందం చూసారు చూడండి. ఇట్స్ అమేజింగ్. అది అండ్ మోర్ ఓవర్ ఇమ్మాన్యుయల్‌కి తెలిసి తన వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు అంటే తను వెళ్లి వెంటనే స్టాండ్ తీసుకొని సారీ చెప్పేస్తారు. ఎవరిదైనా తప్పుంటే ఇది తప్పు అని చెప్తారు. ఆ గట్స్ తనకున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా బాధపడుతుంటే తను చూడలేడు. ఎందుకంటే ఆ సాఫ్ట్ నేచర్ తెలిసిపోతుంది. ఇప్పుడు మాటలు మాత్రమే సాఫ్ట్‌గా చెప్పాలని కాదు కదా! సిట్యుయేషన్ వచ్చినప్పుడు స్టాండ్ బై తీసుకునే దమ్ము ఉండాలి కదా! ఆ కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ అని అనిపించింది నాకు. మోర్ ఓవర్ అసలు తను చూస్తే ఇక్కడ కూడా సింపతితోనో లేకుంటే ఊరికే ఏదో ఊరికే ఉత్తినే రావాలని తనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయడు. నేను గేమ్ ఆడాలి, నేను పర్ఫార్మన్స్ ఇయ్యాలి, నేను నవ్వించాలి. అప్పుడు నా క్రెడిబిలిటీ నాకు కావాలి అని అనుకునే జెన్యూన్ పర్సన్ ఇమ్మాన్యుయల్. సో, అది అందరికీ ఉండదండి. నేను కష్టపడాలి, నాకు కష్టపడిన దానికి ఫలితం రావాలని కోరుకునేది చాలా అబ్బబ్బబ్బబ్బా! తనుజ ఏమన్నా పాడావా పాట అసలు. సూపర్ పాడావు. హార్ట్ మెల్టింగ్. బా 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 సెట్ అయింది మీ వాయిస్‌కి. పాట పాడారు. మీకు ఎన్ని మల్టీ యాక్టివిటీస్ ఉన్నాయమ్మా. యాక్టర్, డాన్సర్, సింగర్ అబ్బబ్బబ్బా! ఇంకా మాట బంగారం, పాట బంగారం, మాట బంగారం. మా తనుజయే బంగారం అసలు. నిజంగానే ఎవరైనా కూడా అసలు తనుజ లాంటి అమ్మాయి కావాలని ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే షీ ఈజ్ ఎవ్రీథింగ్. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇది లేదు అన్నట్టు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి ఇండిపెండెంట్‌గా గ్రో అప్ అయింది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తనుజ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అపోజ్ చేసినా తనెక్కడ తప్పు చేయకుండా తన మీద తను స్టాండ్ బై తీసుకొని తను వచ్చిన క్లియర్ కట్ వే. నేను ఎందుకు వచ్చాను, నా ఎయిమ్ ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను, ఇవన్నీ పర్టికులర్గా క్లియర్గా ఉంది. తను అలాగే ఓన్ చేసుకుంది. తను అలాగే ఉంది. ఈవెన్ హౌస్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా ఫ్లిప్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ కోసం ఫుటేజ్ కోసం చేయొచ్చు కదా, అట్లా చేయట్లే. తను జెన్యున్గా ఉంది. మోర్ ఓవర్ కళ్యాణ్ మన తనుజ బాండింగ్ కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్. అసలు తను ఎక్కడ కమిట్ అవ్వలేదు. తను స్ట్రాంగ్గా ఉంది అసలు. ఇలా ఉంటే ఎవరికి నచ్చవు చెప్పు తనుజ. అందరికీ నచ్చేస్తుంది.
సంజన గారు అసలు ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్గా నేనైతే షాక్ అయ్యానండి. ఆ స్టబ్బాన్ యాటిట్యూడ్ ఏంటండి, నాకు సార్ అంత డ్రాగ్ చేస్తున్నారు మీకోసం, అయినా మీలో రియలైజేషన్ లేదు, చేంజ్ లేదు. అసలు ఏంటండి అంత యాటిట్యూడ్ మీకు? మీరు తప్పు చేశారు, అది ఒప్పుకోవడానికి ఏంటి మీకు? మీరు తన చేత డిస్కషన్ పెట్టుకోకుండా ఉండి మీరు ఈ పాయింట్ హైలైట్ చేసిందంటే అప్పుడు ఓకే, అందరికీ ఒప్పుకునేవాళ్ళు. తనతో డిస్కషన్ పెట్టారు, మీకు మనసులో ఉంది వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు. దాన్ని మీకున్న దాన్ని హౌస్ మేట్స్ అందరికీ రుద్దాలని, లేక ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి. రియలైజ్ అవ్వండి. అసలు మనం ఒకరిని క్యారెక్టరైజేషన్ చేసడానికి ఎవరు చెప్పండి, అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. మోర్ ఓవర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నా అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళ మిమ్మల్ని ఎందుకంటారు చెప్పండి? వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా మీతో అనిపించుకోవాలంటే కష్టం కదా. అదే మీరు సాక్రిఫైస్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఇమాన్యుయల్ మీకోసం అంతా చేసి మొన్న ఒక మాట అన్నాడని అదే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారే. మరి మీరు హౌస్ మేట్స్ని అన్ని మాటలని అంత టార్గెట్ చేశారు, వాళ్ళు ఎలా బేర్ చేస్తారండి మీకో న్యాయం వాళ్ళకో న్యాయమా అండి? ఏదైనా ఫెయిర్గా ఉండాలి, ఫ్లేర్ అప్ అవ్వకూడదండి. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏదైనా సాధించాలంటే డెడికేషన్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇమాన్యుయల్ అయితే నిజంగానే చెప్పారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్, డెమన్ పవన్ ఇద్దరు తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, తనకు పోటీగా వస్తారని చెప్పారు. సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఎనిమి అంటే లైక్ అపోజిషన్గా అంటే ఈక్వల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఉంటే నాకు టఫ్ అన్నట్టు, ఒక తర ఎనిమి అన్నట్టు నాకైతే నిజంగానే చెప్పారు. ఇమాన్యుయల్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుకున్నా అన్నట్టు అనిపించింది. ఇంకా బర్నీ గారు కూడా అంతే. బర్నీ గారికి డిమాండ్ పవన్ అనిపించిందంట లైక్ గేమ్ పరంగా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టు అయ్యుండొచ్చు. ఇప్పుడు తనకంటే తను బాగా ఆడతారు, అందరికీ డిమాండ్ పవన్ బాగా ఆడతారు అనే ఉంది. కానీ ఈ డిమాండ్ పవన్ అయితే ఈ మధ్య ఎందుకు అంత కాన్సన్ట్రేట్గా రీతి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్స్ మీద పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది. బట్ తన స్ట్రాటజీ ఏముందో మనకు తెలియదు కదా. ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. మీకు కూడా అలాగే అనిపించిందా? ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ రీతు అయితే ఇమాన్యుయల్ని చెప్పడం నాకైతే అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రీతు కూడా అలాగే తీసేసింది కదా వేరే వాళ్ళని. సో ఈమెను తీసేసేపాటికి ఈమెకు నొప్పి వచ్చింది ఇట్లా చెప్తుంది. సో అది నాట్ ఫెయిర్ అనిపించింది నాకు రీతు విషయంలో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ గేమ్లో వారియర్, బ్యాక్ స్టాబర్, ఎనిమి అన్నట్టు పెట్టారు. మీ గేమ్లో మీరు వారియర్ అయితే మీకు గేమ్ పరంగా ఎనిమి ఎవరు, మీ గేమ్కి బ్యాక్ స్టాబర్ ఎవరు అన్నట్టుగా నాకు సార్ ఒక చిన్న టాస్క్ పెడతారు. ఇందులో తనుజ, రీతు అయితే ఇమాన్యుయల్ని బ్యాక్ స్టాబర్ అంటున్నారు. తనుజ పాయింట్ అయితే ఓకే, నామినేషన్లో పాయింట్స్ సరిగ్గా పెట్టలేదు అనింది, ఓకే. అని నామినేషన్ అది వాళ్ళ పర్సనల్, అది ఎలా అయినా పెట్టచ్చు. నువ్వు నచ్చలేదన్నా మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు, మీరు గేమ్ ఆడే విధానం అయినా నచ్చలేదన్నా నామినేట్ చేయొచ్చు. అది తన పర్సనల్. తన పర్సనల్ని మీరు కరెక్ట్ కాదు, మీకు కరెక్ట్ కాదు అనిపించవచ్చు, బట్ తన కరెక్ట్ అనిపించవచ్చు కదా. మీకైతే ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు అని మీకు అనిపించిందో తను నామినేట్ చేసే విధానం తన కరెక్ట్ అనిపించవచ్చు కదా. సో మనం ఒక పర్సన్ని జడ్జ్ చేయలేం కదా, గేమ్ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మనం జడ్జ్ చేయలేం. అండ్ మోర్ ఓవర్ రీతు ఇక్కడ ఇమాన్యుయల్ని
ఈమె అసలు డిమాండ్‌కి తప్పించి ఇంకెవరికీ సపోర్ట్ చేయదు. ఈమె వేరే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. హౌ ఇట్ పాసిబుల్ అమ్మా? అండ్ నీకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అని నా ఒపీనియన్ గూడా. ఈవెన్ హౌస్‌లో వాళ్ళు గూడా గేమ్స్ పరంగా గానీ, ఏంట్లో అన్నా గానీ ఇమాన్యుయల్ టూ స్ట్రాంగ్. అందరికంటే స్ట్రాంగ్ ఇమాన్యుయలే అని నేనంటాను గేమ్స్ పరంగా. నాకు సార్ అన్నట్టు నిజంగానే రీతు డిమాండ్ పవన్‌కి లాయర్‌లాగే వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో కూడా. అసలు తన కోసం తను స్టాండ్ తీసుకోవడానికే ఛాన్స్ ఇవ్వదు. అన్నిటిలోకి మధ్యలో దూరేసి అన్నీ ఇంటరప్ట్ చేస్తుంది. అసలు ఆ రీతు మధ్యలో దూరడం వల్ల అంత పెద్ద ఇష్యూ అయింది మొన్న. అసలు రీతు మధ్యలోకి రాకపోయినుంటే అంత పెద్దదే కాదసలు. ఇమ్మాన్యుయల్ ఆహ్, డిమాండ్ పవన్ నామినేషన్స్‌లో అనవసరంగా కళ్యాణ్‌కి, రీతుకి అంత పెద్ద గొడవ జరగాల్సిన పనే లేదు. ఈ రీతు రావడం వల్లే అంత పెద్ద గొడవ జరిగింది. నాట్ ఓన్లీ దట్, ఏ దానికైనా కానీ ఊరికే మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతా ఉంటుంది. అట్లా ఇంటర్ఫియర్ అవ్వకుండా అట్‌లీస్ట్ డిమాండ్ పవన్‌కి స్పేస్ వస్తుంది కదా! తన గురించి తను స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి. ఈ అమ్మాయి దూరడం వల్ల తను సైలెంట్ అయిపోతాడు. అక్కడ ఇష్యూ పెద్దదయితుంది. కార్నర్ వచ్చేసి డిమాండ్ పవన్ అవుతాడు. అండ్ రీతు ఎక్కడ అన్నిటిలోనే వస్తేనే సపోర్ట్ ఉన్నట్లు కాదమ్మా. కొంచెం నువ్వు సైలెంట్ ఉంటే కూడా తనకు సపోర్ట్ ఇచ్చినట్టే. ఎందుకంటే తనకు స్పేస్ కావాలి కదా! ఇప్పుడు నువ్వే హైలైట్ అవుతున్నావు. డిమాండ్ పవన్ అసలు కనిపించట్లే. అంత స్ట్రాంగ్ ప్లేయర్‌ని కట్టి పడేసినట్టు అనిపిస్తోందసలు. ఇప్పుడు డిమాండ్ పవన్ యూజ్ చేసుకొని నువ్వు హైలైట్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మాకు ఆడియన్స్‌కైతే. నీ గేమ్స్ ఏం లేకపోయినా కూడా ఆహ్, నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువుంది. డిమాండ్ పవన్‌కి అసలు స్క్రీన్ స్పేస్ అన్నది కూడా లేకుండా అవుతుంది. ఇంకా గేమ్స్ కూడా అంతంత మాత్రానే అబ్బా! సార్ అయితే ఫుల్ రోస్ట్ చేసేసారు. దుమ్ము దులిపేశారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా. ఈ ప్రోమో అదిరిపోయింది, ఫోర్త్ ప్రోమో. నేను చెప్పానా తనూజకి, "తనూజ నువ్వెవరు తనూజ బిగ్ బాస్‌ని క్వెషన్ చేయడానికి" అని నేను ప్రీవియస్ వ్లాగ్‌లో అన్నాను కదా! తనూజ ఎంత ఆడుతుంది ఎక్కడో ఓ దగ్గర ఇరుక్కుపోతుంది. కళ్యాణ్ అసలు ఇన్ని వారాలు కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నది. లాస్ట్ వీక్‌లో అదొక బీప్ వర్డ్ వాడడము, తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీని కాలుతో తన్నడం. ఆ 2 చేసిన మిస్టేక్స్ కళ్యాణ్‌వి. ఇంకా డిమాండ్ పవన్ అసలు ఎందుకు కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నాడో స్టిల్ నాకు అర్థం కావట్లేదు. తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా? లేకుంటే పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా? నామినేషన్‌లోనూ కళ్యాణ్‌నే తీస్తాడు. బ్యాక్ స్టాబింగ్‌లోనూ కళ్యాణ్‌నే తీస్తాడు. ఇంకా ఏమన్నా సపోర్ట్ చేయలేదు, కంటెండర్ దాంట్లో సపోర్ట్ చేయలేదు అన్నా కూడా కళ్యాణ్‌నే తీస్తాడు. అసలు ఏంటి ఈ డీమన్ పవర్? అందువల్ల తన గ్రాఫ్ పడిపోతుంది సార్. అసలు ఆ రీతు వల్ల పూర్తిగా చెడిపోయి రీతు వెనకాల పడి తన గేమ్ తనను ఆడడం మర్చిపోయాడు. నెక్స్ట్ వీక్ అయితే రేమంత్ ఖచ్చితంగా బయటకొస్తాడని నా ఒపీనియన్. ఆడియన్స్ మీరేమంటారు చెప్పండి? ఎందుకంటే సిల్లీ పాయింట్స్‌కి నామినేట్ చేస్తాడు. సిల్లీ రీజన్స్‌కి అన్నిటిని కంటెండర్ టాస్క్ నుండి తొలగిస్తాడు. అసలు పాయింట్సే వ్యాలిడ్ అనిపించట్లేదు అవన్నీ కూడా. సో డిమాండ్ పవన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా రీతుకైతే హాయ్ అండి. ఇమాన్యువల్ నామినేషన్స్‌లోనే రీతు అండ్ సంజన గారు గొడవ పడుతుంటే సంజన గారికి అప్పుడే స్టాండ్ తీసుకొని లేచి, మీరు చెప్పింది, మీరు వాడిన పదాలు రాంగ్, వెనక్కి తీసుకోండి అని అరుస్తూనే ఉన్నారు. బట్ సంజన గారు వినిపించుకోలేదు. అండ్ బర్నీ గారు, తనుజ అందరూ కూడా చెప్తున్నారు. ఈవెన్ పవన్ కూడా, అక్క మీరు వాడిన పదాలు కరెక్ట్ కాదక్క అని చెప్తూనే ఉన్నారు. బట్
సంజన గారు అయితే ఎవరు చెప్పినా రియలైజ్ అవ్వలేదు. ఈవెన్ అంతెందుకు ఈరోజు నాకు సారే చెప్తున్నారు అది అంత అన్‌కంఫర్టబుల్ కాదు, అది అట్లా ఏం లేదు అని. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు. నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉందనే చెప్తున్నారు గానీ, అంత అన్‌కంఫర్టబుల్‌గా ఏం లేదు కదా! ఒకవేళ అట్లుంటే ఇది నేషనల్ షో కదా! వాళ్ళే చెప్తారు, లేకుంటే వాళ్ళనే బయటికి పంపించేస్తారు కదా! అలాంటప్పుడు సంజన ఎందుకు రీతు కోసం నువ్వు బ్యాడ్ అవుతున్నావు? అండ్ మోర్ ఓవర్ మీరు అన్నీ నాకే తెలుసు, నేనే మెచ్యూర్డ్ అని అనుకోకండి. మీరు మెచ్యూర్డ్ అయితే ఇలాంటి పదాలు వాడరు కదా! ఇప్పుడు హౌస్‌మేట్స్‌గా ఇన్ కేస్ వాళ్ళకి లోపల ఉన్నా కూడా వాళ్ళు మీలాగా బయట పెట్టలేదు కదా! అది వాళ్ళ ఇష్టం అనేసి వదిలేశారు. మీరెందుకు బయట పడేసి అందరికీ ఇలా బ్యాడ్ అవుతున్నారు చెప్పండి? అసలు అంత పెద్ద మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా! అని నా ఒపీనియన్. మీరేమంటారు? హాయ్ అండి. నేను బెంగుళూరు లొకేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి. అసలు బెంగుళూరులో అయితే చలి బీభత్సంగా ఉందండి. అసలు తట్టుకోలేకపోతున్నాం. 10 డిగ్రీస్ ఉంది ఈ ఏరియాలో అయితే. ఈరోజు చాలా ఎక్కువ ఉంది. యూజువల్లీ మార్నింగ్, ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఈరోజు ఎంటైర్ డే చలి చలిగానే ఉంది. మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో ఈ వీడియో కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఈ ఈ చలికి నాగార్జున సారు సంజనాకి వేడి వేడిగా వాయించేశారు. స్టిల్ ఇప్పటికీ ఆమె రియలైజ్ అవ్వట్లేదు. నాగార్జున సార్ చెప్పింది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది? అండ్ సంజన మాట్లాడిన విధానంలో ఏదైనా మీకు కరెక్ట్ అనిపించిందా? అండ్ సంజన మార్చుకోవాలా ఏదైనా? ఆర్ఎల్స్ రీతు ఆర్ పవన్ మార్చుకోవాలా అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మోర్ ఓవర్ సంజన మెచ్యూర్డ్ పర్సన్ కదా! అలా ఇప్పుడు మనకు అనిపించినంత మాత్రం అది నిజం అవ్వాలి, మనం అనేయాలి, వాళ్ళు పడాలి అంటే అవ్వదు కదండి. మన ఒపీనియన్ వేరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒపీనియన్ వేరు ఉంటుంది కదా! మేబీ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఏమో, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారేమో అని వాళ్ళకి తెలుస్తుందేమో. మనం ఎవరండి ఒకరిని జడ్జ్ చేయడానికి అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్.